వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వచ్చానండి. మీ ముందుకు వస్తున్నాను. ఏంటంటే తెలివితేటలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరి సొంతము కాదు, ఏ ఒక్కరి సొంతం అది తెలివి. పిల్లలు తెలివి పెద్దవాళ్ళది. ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం వేస్తుందండి పిల్లలకి బిహేవ్ చేసేదాన్ని చూసి. అమ్మో వీళ్ళకి ఇంత తెలివి వచ్చేసిందా అంటే, వాళ్ళు పెద్ద అయినా మనకి చిన్నగా అనిపిస్తారు కదా, అదే ఆ ఫీల్లో. కానీ మనం తెలివిగా ఉండి మనం చేసే దాన్ని బట్టే కదా చూసి నేర్చుకుంటారు పిల్లలు. వీళ్ళకి మనం ప్రత్యేకించి స్టోరీల రూపంలో చెప్తే ఏమన్నా బాగుంటుందంటారా రమ్మగారు? అంటే లేకపోతే మన పనులను బట్టి నేర్చేసుకుంటారా? అంటే పనులు బట్టి ఏం నేర్చుకుంటారు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేసుకుంటారు పిల్లలు. అంటే ఇలా మాట్లాడచ్చు, ఇలా మాట్లాడకూడదు, లేదా పిల్లాడు ఏదో తొందరపడి మాట్లాడాడు, తొందరపడి ఒక పని చేశాడు అనుకుందాం. తాళ్ళు నాయనమ్మో నమ్మమ్మో ఎవరో ఒకళ్ళు అబ్బాయి అలా చేయకూడదురా బాబు చేయకూడదానో పాపకు మనం నచ్చ చెప్తాం, కొంచెం అర్థమయ్యేలా చెప్తాం. పిల్లలు పరిణామ క్రమాలు అంటే పెరుగుతున్న దశలో ఏం చేస్తారంటే మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనతో పాటు స్కూల్లో టీచర్స్ని, తమ క్లాస్మేట్స్ని, చుట్టాలని, చుట్టుపక్కల వాతావరణాన్ని, ఆఖరికి మన ఇంటికి కాసేపు వచ్చి వెళ్ళే పని వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. మీకు చూడండి, 7-8 ఏళ్ల వయసులో చిట్టి పొట్టి అబద్ధాలు చెప్పేస్తారు. సులువుగా పిల్లలు అబద్ధాలు చెప్పేస్తారు, మసిపూసి మారేడికాయ చేస్తారు. అక్కడ ఒకటి ఉంటే వేరే స్టోరీ అల్లుతారు, కథలు అల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాడి పుర్రెలో పుట్టేవి కొన్ని కాసిన పుడతాయి ప్రతివాడికి, ఎవరి తెలివి వాడిది కదా. మిగిలినవి చుట్టుపక్కల నుంచి గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు గ్రాస్పింగ్ క్రమంలో వాళ్ళకి తెలుసుకునేవి కొన్ని అయితే మనం తెలియచేసేవి కూడా కొన్ని ఉండొచ్చు. మనం ఉదాహరణకి అక్బర్ బీర్బల్ కథలు తెలివితేటలది, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, ఇవన్నీ కూడా ఏ పరిస్థితినైనా తమకు అనుగుణంగా వ్యక్తులు ఎలా తిప్పుకోవచ్చు అనేది నేర్పించే కథలే. ఇప్పుడు ఒక కథ చెప్పి నువ్వు ఇలా చెయ్యాలి అని పిల్లాడికి మనం చెప్పం, అలా చెప్తామా? ఏం చెప్తాం జనరల్గా, ఎవరన్నా పిల్లాడికి బాగా మార్కులు వస్తే వాడికి 3 మార్కులు వచ్చినాయిరా చక్కగా నువ్వు కూడా అలా తెచ్చుకో అని చెప్తాం. అంతేగాని వాడు ఏదో దొంగతనం చేసి తప్పించుకున్నాడు నువ్వు కూడా అలా తప్పించుకో అని చెప్పాం. కానీ జనరల్గా మనం ఇలాంటి కథల్ని మనం అందించాలి. రకరకాల మనం శుభ్రతకి చెప్తాం, క్లీన్గా ఉండటం గురించి, అక్కడి నుంచి రకరకాల తెలివితేటల కథలు. ఎందుకంటే మనం సామెతలు ఉన్నాయి, తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఇప్పుడు నీదొక తెలివి, నీ పై తెలివి, అంతకంటే పై తెలివి. మనం ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉంది, ఇదివరకట్లాగా లేదు. ఇదివరకు పిల్లలు 3వ నెల వస్తే గానీ బోర్లు పడేవాళ్ళు కాదు, ఏదో ఒక పలకరించడం పలికేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు నెల తిరిగేసరికి వాడు తలకాయ ఎత్తి చూసి మనని అనడానికి, పలకరించడానికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విడివిడిగా గుర్తుపట్టడానికి కూడా ట్రై చేస్తోంది ఈ జనరేషన్. అవును, వాళ్ళకే తెలుసు, మనం కూడా కొన్ని తెలియజేయచ్చు. చిన్న చిన్న తెలివితేటల కథలు, చాలా చిన్నవి. అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు నెంబర్ 1 అందులో. మంచి కథలు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్దాం చూడండి, సరదాగా ఉంటుంది. అబ్జర్వేషన్ లో భాగం అన్నమాట. మనం మామూలుగా ఇప్పుడు ఎవరింటికో వెళ్ళాం భోజనానికి తీసుకెళ్తాం పిల్లల్ని. మన పిల్లలు కంచం చుట్టూతా మెతుకులు పోస్తూ తింటున్నారు అనుకుందాం, ఇంట్లో తింటారు. పిల్లలకి నేర్పిస్తాం నీట్ గా తినాలి, చక్కగా టైడీగా ఉండాలి, టేబుల్ మేనర్స్ బాగా మాట్లాడాలి, స్పూన్ పళ్ళకి తగిలించుకోకూడదు, ఫోర్కులు స్పూన్లు కింద పడేయకూడదు. ఇవి నేర్పిస్తాం కదా. ఇట్లా నేర్పించేటప్పుడు వాళ్ళు ఎవరైనా భోజనం చక్కగా నీట్గా చేస్తున్నారు, అంకుల్ చూడు ఎంత నీట్గా తింటున్నారు, నువ్వు కూడా ఇలా చేతికి అంటించుకోవద్దు, అవి చెప్తూ ఉంటాం, నేర్పిస్తాం కదా. ఆ నేర్పించే క్రమం ఎలా వస్తుంది, మనం 2-3 సార్లు చెప్పాక పిల్లలు ఈ థింగ్ని అబ్జర్వ్ చేయాలి అని తెలుసుకుంటారు. ప్రతిదీ అబ్జర్వేషనే కదా. అన్ని పనులు, మనం చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల వరకు అబ్జర్వేషన్ తోటే. తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, దాన్ని ఇంప్రూవైజ్ చేస్తారు. కొన్ని తెలుసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటారు, ఇంప్రూవైజ్ చేస్తారు కూడా. ఈ కథ చూద్దాం చూడండి. ఒక ఊళ్ళోనట ఓ బ్రాహ్మణ ఇంట్లో పెద్ద భోజన పంక్తి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ అయింది. పూజ అయితే ఏం చేశారంటే ఆయన ఏంటంటే ఆ గుళ్ళో అర్చకుడు, ఆ ఊళ్ళో ఉన్న దేవాలయంలో అర్చక స్వామి. అయితే ఆయన ఏం చేశారు, ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం అందరినీ భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే వంతుల భారీగా పెట్టారు. ఇది ఎండాకాలం భోజనం. మామూలుగా మనం ఎండాకాలం భోజనాల్లో ఏం చేస్తాము, భోజనాల్లో అరటిపళ్ళు అవి వేస్తాం, ఎండాకాలం అయితే మామిడి పళ్ళు వేస్తాం. మామిడి పళ్ళు భోజనంలో పెడితే గొప్ప కదా, గ్రాండ్గా పెట్టడం. అప్పట్లో ఏమిటి కొనుక్కునే రోజులు కావవి, తోటల్లో పండేవి వచ్చేవి. సరే బ్రాహ్మణులందరూ చాలా మంది భోజనాలు చేస్తున్నారు. ఒక పంక్తిలో ఓ పేరు శాస్త్రి, అప్పై శాస్త్రి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. వీళ్ళిద్దరు ఏంటంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు గనులు అనమాట. కబుర్లు గొప్పలు చెప్పుకోవటం, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడికి వెళ్ళాను, నేను అదేదో చేశాను, ఆ ఊళ్ళో ఒక యజ్ఞం చేస్తే వాళ్ళు బోల్డ్ అని డబ్బులు ఇచ్చారు, ఇన్ని మామిడి పళ్ళు ఇచ్చారని. ఒక ఆయన మామిడి పళ్ళు ఏమిటి, వాళ్ళు మామిడి చెట్టే ఇచ్చారు. చెట్టు ఎలా ఇస్తారు, చెట్టు ఇవ్వరు, ఓ చెట్టు చూపించారనమాట. చెట్టే ఇచ్చారని ఆయన, చెట్టు ఏమిటి మాకు ఏకంగా మామిడి తోటే ఇచ్చారని రెండో ఆయన
ఇలా బోల్డ్ అంత జోరుగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఒకళ్ళకంటే ఒకళ్ళు. సరే ఈ భోజనాల పంక్తిలో సగపడి భోజనం అయిపోయింది. సాంబారు పులుసులు అవి అయిపోయాక పెరుగు వడ్డిస్తారు కదా. పెరుగు ముందు అందరికీ తలా ఒక మేలు రకపు మామిడి పళ్ళు చక్కగా మంచి రసాలు పెట్టేశారు. కానీ వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే అవతల పంక్తిలో ఎవరో మాట్లాడుతుంటే ఈ పేరు శాస్త్రి గారు అప్పయ్య శాస్త్రి గారు ఇద్దరు ఉన్నారు కదా. పేరు శాస్త్రి గారిని ఎవరో పిలిచారు. ఈ పేరు శాస్త్రి గారు ఏం చేశాడు, మామిడి పండు రసం తినాలంటే ఎలా తినాలి, దాన్ని బాగా మెత్తగా చేసి జ్యూస్ పీల్చేలాగంటే రసాన్ని మనం నోట్తో పీల్చుకునేలాగా చెయ్యాలి కదా. అది చేత కావాలి, పిల్లలకి నేర్పించాలి. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, చెరుకో మామిడి పండు చెత్తపుచ్చుకున్నారు, ఇటా అంటున్నారు, దాన్ని మెత్తగా చేస్తున్నారు అనమాట. ఒక ఆయన కంచం కేసి ఆ కేసు చూసుకుంటున్నాడు, రెండో ఆయన అడి తిరిగి మాట్లాడుతున్నాడు ఆ పక్కకి తిరిగి. ఇంతలో ఏమైంది, ఆయన అటు తిరిగాడు, ఈ కంచం కేసి చూస్తున్న ఆయన చేతిలో ఎంచి ఇలా అంటుంటే స్పీడ్ ఎక్కువ ఈ టెంక్ ఎగిరి పక్క ఆయన ఆకులో పడింది. టక్కుమని ఏంది మామిడి పళ్ళ జారిపోతుంది. రసంలో టెంక సులువుగా తొక్క ఈయన చేతిలో ఉండిపోయింది. టెంక ఎగిరి చిటుక్కున పక్క దాంట్లో పడేసరికి ఆయన భయం వేసింది. అయ్యో రామా, పక్క దాంట్లో పడింది, అసలే ఈయనకి మాటలు ఎక్కువగా ఉన్నాయి, ఏం పోట్లాడి ఏం గోల్ చేశాడో, భోజన పంక్తుల నుంచి లేచి వెళ్ళిపోతే అవమానం, తప్పు, బాగుండదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఈయనకి. సరే అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు చూడలేదు. ఈయన అదృష్టం బాగుండి ఎవరు చూడలే. ఈ అవతలికి చూస్తూ మాట్లాడుతున్న పేరు శాస్త్రి గారు ఆ మాటలు అయిపోయాక ఆకులోకి చూసుకున్నాడు. చూసుకునేసరికల్లా ఆయనకి తన చేతిలో లూజుగా ఉన్న పండు ఆ దాంట్లోంచి టెంక కొంచెం బాగా ఎక్కువసేపు పిసుకుతూ మాట్లాడుతున్నాడు. ఇది లూజ్ అయిపోయి టెంక జారుతోంది. ఆల్రెడీ ఓ టెంక ఉంది ఆకులో, పక్క నుంచి పడింది అనమాట. ఈయన ఏమనుకున్నాడు, అరే ఇవాళ రేపు మామిడి పళ్ళు భలేగా ఉన్నాయని. ఏమండో అప్పయ్య శాస్త్రి గారు చూశారు, కలికాలం మామిడి కాయలో 2 టెంకలు ఉన్నాయండి కవల పిల్లలాగా అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పక్క ఆయన అమ్మయ్య తప్పుకున్నాడు రా అనుకున్నాడు. ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి దాని మీద డెవలప్ చేశాడు అనమాట. అయినా ఈ 2 టెంకలు ఆ టెంకను ఒకదాన్ని చీకడం మొదలు పెట్టాడు. 2వ టెంకను కూడా ఆప్యాయంగా చూసుకున్నాడు. ఎంత గుజ్జు ఉందండి, ఇంత పండులో 2 ఇంతంత గుజ్జు ఉన్న టెంకలు ఉండటం ఎంత విచిత్రం. ఈ రోజులు ఇలా ఉన్నాయండి. ఫలానా రాజుగారు నాకు ఒక చెట్టు ఇచ్చారని చెప్పా కదా, ఆ చెట్టుకి ఇలాంటి 100 కాయలు కాసేయండి అని చెప్పాడు. చెప్పగానే పక్క ఆయన వెంటనే ఇంప్రూవైజ్ చేశాడన్న. అదేనండి విచిత్రం ఏమిటోను, మీకు 2 టెంకలున్న మామిడి పండు వచ్చిందా, నాకు వచ్చిన మామిడి పండులో టెంకే లేదు. టెంక లేని మామిడి పండు. అసలు ఈ టెంక లేకుండా చెట్లు ఎలా ఉంటాయో మీకు తెలుసా అండి. నాకు ఇచ్చారు చూడండి మామిడి తోట, ఆ తోటలో ఇలాంటి చెట్లే ఉన్నాయి. అస్సలు టెంకలు లేని మామిడి పళ్ళు తెగ్గాస్తున్నాయండి నాకు ఇచ్చిన తోటలో శాస్త్రి గారు, మీరు చూడాల్సిందేనన్నాడు. సరే మీరిద్దరు ప్రామిస్ చేసుకున్నారు, మీ చెట్టు నాకు చూపించండి, మీ తోటను నాకు చూపించండి అని. భోజనాలు అయిపోయినాయి, ఎవరిళ్ళకి వాళ్ళు కామ్గా వెళ్ళిపోయారు. అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఆ శాస్త్రులుగా ఎవరి అయితే ఈ భోజనాలు పెడుతున్నారో వాళ్ళు రాసుకున్నారన్నమాట. అతనికంటే గనుడు ఆచంటి మల్లన్న, ఒకడికంటే ఒకడు గనుడు. ఒకడేమో తన ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన లేకుండా తన దగ్గరికి వచ్చిందని అద్భుతంగా చెప్పేవాడు ఒకడు. తను చేసిన పొరపాటుని అవతలవాడి తెలివి తక్కువ తనతోటి కవర్ చేసుకునేవాడు రెండోవాడు. తెలివితేటలు బాగున్నాయి కదా, ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక సందర్భంలో ఇరుక్కుంటే ఆటే అబద్ధాలు ఆడకుండా తేలిగ్గా తప్పుకునే విధానం ఏదైనా ఉంటే దాన్ని పట్టుకుని బయటకు వచ్చేయాలి. అబద్ధాలు ఆడేసి గొడవ చేసేసి కాకుండా అవతల వాళ్ళు ఏదో పొరపాటు ఇదని అనుకున్నారనుకో, వాళ్ళని అలాగే ఉంటే సరిపోతుంది కదా, అలాగే అనుకోనిస్తే ఒక దెబ్బకి సరిపోతుంది. తెలివిగా ఈయన చక్కగా తప్పించేస్తున్నాడు. లేకపోతే ఒకళ్ళ ఎంగిలి విస్తర్లోంచి రెండో వాళ్ళ విస్తర్లోకి ఏదైనా పడితే ఎంత అవమానకరమైన సంఘటన అది. అది పంక్తి భోజనాల్లో చాలా అవమానంగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా మాట్లాడితే గోలైపోయి ఆ భోజన వలస అంతా పాడైపోతుంది, పరువు పోయేది. అది అవ్వకుండా ఇంత సింపుల్ గా చేసేసారు. ఈ తెలివితేటల కథలు చాలా చెప్తామా మనం, వివేకం అమ్మబడును అలాంటి కథలు చాలా విన్నాం. అలాంటి వాటిలోనే ఈ చిట్టి కథ బాగుందండి. పిల్లలకి చాలా ఫన్నీగా ఉంటుంది, ప్లస్ ఆలోచించే విధంగా కూడా ఉంది కదా, ఆలోచింప చేస్తుంది కథ. అదే ఇప్పుడు నేను బ్రాహ్మల పేరు చెప్పానని మీరు అన్నేదా భావించద్దు. ఈ కథ రాసిన వారు ఏం రాశారో నేను అదే చెప్పాను. తప్పకుండా బ్రాహ్మలే తినాలా మామిడి పండు అని మీరు అడిగితే నా దగ్గర సమాధానం లేదు. నేను అది చదివిన కథ యథాతథంగానే చెప్తున్నాను. దీని కావాలంటే మీకు తోచిన పేరు మీరు పెట్టుకోండి. ఈ కథలే పిల్లలు వినరు, సాధారణంగా తల్లులు వింటారు. అంతే కదా. ఇప్పుడు మేము ఇప్పుడు నేనున్నాను, మీరు చెప్పిన కథే చెప్పను, క్యారెక్టర్స్ నా ఇష్టం వచ్చిన పేరు మీకు తోచినట్టుగా. ఇంకొక విషయం తెలుసా అమ్మగారు, క్యారెక్టర్ పేర్లు కూడా మా పాప నాకు చెప్పేస్తుంది, పాపకి ఈ పేరు పెట్టు, బాబుకి ఈ పేరు పెట్టు అంటే అందులో ఉన్న క్యారెక్టర్లు వాళ్ళ ఇష్టం. ఇట్లాగే పిల్లలందరూ కూడా అంతేనండి, చెప్పే విధానం మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు తల్లులు కూడా అలాగే అనుకుని రమ్మగారు బ్రాహ్మల పేర్లు చెప్తున్నారనే
అదే భావనలో అంటున్నాను, దానికే ఉండద్దమ్మా. చెప్తున్నాను. రైటర్ రాసిన దాని ప్రకారం ఒక కథకుడు రాసేది కథ బాగుంది కదా, సరదాగా తెలివిగా ఉంది, పిల్లలకి చెప్పడానికి కథని బాగుంది. కథలాగా మాత్రమే చూడండి చాలు. అదే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. Okay, ఇంకొక జయ. స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పండి.